తెలంగాణ ప్రజల పోరాటాన్ని రేవంత్ రెడ్డి కించపరుస్తున్నారని అన్నారు కేటీఆర్. కేసీఆర్ పదవి నుంచి దిగిపోగానే శత్రువులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించే వాళ్లు లేరని అన్నారు కేటీఆర్. వారు కూడా పాల్గొనడానికి వస్తుంటే మొత్తం లైట్లు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్న ఫ్లెక్సీలన్నీ చింపేసి ఎంత లేకి ఎంత చిల్లర బుద్ధో ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది, దాన్ని బట్టే మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారని. బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలు పెడితే సమైక్యాంధ్ర శక్తుల దాకా ఇదే ప్రయోగం చేసినాయి. ఎన్ని మాటలు ఎన్నెన్ని దాడులు మన మీద భావజాలం మీద తెలంగాణ భావజాలం మీద జరిగినాయో మీకు యాదికుండాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మన పార్టీది, మన నాయకుడు కేసీఆర్ గారిది. పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే నిన్నటి వరకు అణిగిమణిగిన కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా అధ్యయనం చేయండి, ఆలోచన చేయండి.